కొండాపురం మండలం చింతలదేవి పశు పరిశోధనా క్షేత్రం స్థానంలో జాతీయ కామధేను ఉత్పత్తి కేంద్రాన్ని ఒకదాన్ని ప్రారంభించారు. 2014లో అప్పటి ఎన్డీఏ గవర్నమెంటు, ఎన్డీఏలో భాగస్వామ్యమైన తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేయించడం జరిగింది. దాని ఉద్దేశం ఇక్కడ మేలైన పశువుల నుంచి తీసిన వీర్యంతో రైతులకు మేలు రకం పశువులను సమకూర్చుటకు ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి నిధులు తగినంత వస్తున్నా ఇక్కడి అధికారుల అవినీతి మరియు నిర్లక్ష్యం కారణంగా లక్ష్యం నెరవేరకుండా ఉన్నది. ఉత్తర భారతదేశంలో ఒకటి, దక్షిణ భారతదేశంలో ఒకటి రెండు ప్రారంభించారు. కానీ ఉత్తర భారతదేశంలోది పూర్తి స్థాయిలో వినియోగం లేకొచ్చింది. ఇది ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు వలన ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు, ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి హామీ లభిస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూశారు. ఇకనైనా ఈ ప్రభుత్వం తక్షణం స్పందించి దీని యొక్క నిర్మాణాన్ని పూర్తి అయ్యేటట్లు చేసి రైతులకు మేలు జరిగేలా చూడవాలని కోరుకుంటున్నాం. అలాగే మన ఒంగోలు జాతి పశువులు గతంలో ఈ ఫారంలో ఒంగోలు జాతి ఆవులను పెంచేవారు. ఇవి ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. ఇవి బ్రెజిల్ దేశాల లాంటి దేశాల్లో ఎంతో అత్యధిక ధర పలుకుతున్నాయి. అలాంటి జాతులను వృద్ధి చేయాల్సింది పోగొట్టి ఈ యొక్క అధికారులు అవినీతి వాటికి సరైన మేత లేకుండా ఇవి రోగాల బారిన పడుతున్నాయి. జిల్లా కలెక్టర్ తక్షణం స్పందించి దీనికి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకొని ఈ యొక్క ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలంలో కామధేను ప్రాజెక్టు చింతలదేవి గ్రామంలో నిర్మించడం జరిగింది. ఆ కామధేను ప్రాజెక్టు 2700 ఎకరంతో గత దశాబ్దాల కాలం నుంచి ఆ ప్రాజెక్టు నెలకొని ఉంది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా పెద్దలు కొంతమంది దానికి 250 కోట్లు నిధులు తెచ్చి ఆవులు బొక్కజిక్కిపోయిన తరుణంలో వాటికి మేత కానీ బోర్లు వేసి దానికి సొప్ప పశు వైద్యము అన్నీ సక్రమంగా చేసి దాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 5 సంవత్సరాలలో ఆగిపోయిన నిధులు తేవటంలో కానీ, అధికారులు దుర్వినియోగం చేయటంలో అరికట్టడంలో కానీ విఫలమై ఇప్పుడు ఆ దానానే అధికారులు సొంత జోబుల్లోకి మలుచుకొని ఆ కామధేను ప్రాజెక్టును నిర్వహణ చేయటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు దానికి ఉన్న నిధులు రేపు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో కాకల సురేష్ ఆధ్వర్యంలో నిధులు వెచ్చించి ఆ కామధేను ప్రాజెక్టుని పూర్వవైభవం తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. ఈ కామధేను ప్రాజెక్టు, ఈ కామధేను బ్రీడింగ్ సెంటర్ తేవటం ఉద్దేశం ఈ ప్రాజెక్టులో ఉత్పత్తి చేసి బ్రీడింగ్ సెంటర్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నిర్మించడం జరిగింది. జిల్లా అధికారులు కానీ, ఇక్కడ ఉన్న అధికారులు కానీ నిర్వహణ చేసి ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఈ బ్రీడింగ్ సెంటర్ రోజు రోజుకి శిథిలావస్థలో పడుతుంది. ఇప్పటికైనా కానీ జిల్లా అధికారులు దృష్టి పెట్టి ఈ కామధేను ప్రాజెక్టుని బ్రీడింగ్ సెంటర్ని అభివృద్ధి చేసే పదంలో చూడవలసిందిగా కొండాపురం మండలం తరపున విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు దిలీప్ కుమార్. మాది ఉదయగిరి నియోజకవర్గం, కలిగిరి. ఈ ఉదయగిరి నియోజకవర్గం మన రాష్ట్రంలోనే బాగా వెనుకబడిన నియోజకవర్గం అంటారు. కానీ మన ఒక గొప్ప విషయం ఉంది ఉదయగిరికి. ఉదయగిరి కోట ఉంది. అదేవిధంగా కొండాపురం మండలంలో మన భారతదేశంలో ఉన్న బ్రీడింగ్ సెంటర్లు రెండే ఉన్నాయి. అది ఒకటి ఉత్తర భారతదేశంలో ఉంటే ఒకటి దక్షిణ భారతదేశంలో ఉంది. ఈ దక్షిణ భారతదేశం మొత్తంలో కలిపి కూడా మన కొండాపురంలో గడిచిన ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 వరకు ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో వెంకయ్య నాయుడు గారు తన సొంత నేలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో కొండాపురంలో 250 కోట్లు వెచ్చించి ఒక కామధేను బ్రీడింగ్ సెంటర్ అని చెప్పేసి కొండాపురం మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే కేంద్రం ఈ సంస్థకు కొంత నిధులు కేటాయించి దాన్ని డెవలప్ చేయాలని చూస్తున్నా కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఇప్పుడు అక్కడ కొన్ని ఆవులు అవి అక్కడ సాగుతున్నారు. వాటిని అక్కడ ఉండే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి డబ్బులు లేక పట్టించుకున్న నాదులు లేరు. వాటి సైజు చూస్తే బాగా బక్క చిక్కిపోయేసి అసలు వాటి తిండి మేత లేక దానా లేక చాలా దీన పరిస్థితిలో ఉన్నాయి. మూగజీవుల బాధ అనేది వర్ణాతీతం, అది చెప్పలేని బాధ అనమాట. అంటే వాటికి నోరు లేని మూగజీవాలు కాబట్టి వాటి బాధను అవి వర్ణించలేవు. కాబట్టి అటువంటి వాటిని ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. రానున్న రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ కొత్త ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ఈ ప్రాజెక్ట్ని కేంద్రం ద్వారా సలహా తీసుకొని వాళ్ళ బడ్జెట్ ఇస్తారు కాబట్టి దాన్ని బాగా డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకనే కోరుకుంటున్నామంటే మన నెల్లూరు జిల్లాలో రీసెంట్గా మనం చూసుకుంటే మన నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఆవు జాతి 35,30,00,000 పలికింది దేశంలో. అంటే అంత గొప్ప ప్రాముఖ్యత ఉన్న నెల్లూరు జిల్లాలో మన ఉదయగిరి నియోజకవర్గంలో ఈ బ్రీడింగ్ సెంటర్ ఉంది. దాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. అది డెవలప్ చేస్తే కొంతమంది యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉంటుంది. ఉద్యోగాలు కూడా అక్కడ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి దీనిపైన దృష్టి సారించాలని చెప్పేసి ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.